సో కొడుకు ఫెయిల్ రాజకీయాలకు రెస్ట్ కారణం ఇదే. కేటీఆర్ అట్టర్ ఫ్లప్ షో. ఆయన తీరుతో బీఆర్ఎస్ కు మైనస్. పార్టీ శ్రేణుల్లో కేటీఆర్ పై వ్యతిరేకత. అందుకే రంగంలోకి ఎమ్మెల్సీ కవిత. కూతురు భుజాలపైనే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఇచ్చారు. ఎందుకంటే కేటీఆర్ నిన్న ట్వీట్ కూడా చేశారు. సో నేను రాజకీయాలకు కొన్ని వద్దులు రెస్ట్ తీసుకుంటున్నా వెల్నెస్ కోసం రిట్రీట్ కానికి అని చెప్పేసి చెప్పారు కదా. సో అయితే తను బీఆర్ఎస్ పార్టీలో ఫెయిల్ అయ్యిండు కాబట్టి అతన్ని పంపించేసి ఎమ్మెల్సీ కవితని రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత పైనే కంప్లీట్గా బాధ్యతలు అప్పగించారు అని చెప్పేసి కూడా ప్రధానంగా వీళ్ళు ఒక వార్త రాశారు. తెలంగాణ రాజకీయాల నుంచి కేటీఆర్ తోక ముడిచారా, లేక కొడుకు ఫెయిల్ కావడంతో గులాబీ బాస్ కేటీఆర్ తన కూతురి కవితను రంగంలోకి దించుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత ఏడాది కాలంలో రాజకీయాల్లో కేటీఆర్ వ్యవహరించిన ధోరణిపై అసలుకే ఎస్తురు వచ్చిందన్న చదంగంగా బీఆర్ఎస్ పరువు బజార్న పడింది. సో కేటీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతుండో, ఏం చేస్తుండో, ఎలా వ్యవహరిస్తుండో ఆ పార్టీ నేతలకే అంతు చిక్కడం లేదు. సో ప్రధానంగా ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన కొట్లాడడం మానేసి కక్ష సారింపు రాజకీయాలపై దిగుతున్నారనే వాదనలు కూడా లేకపోలేదు. సో కేవలం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల కారణంగానే తాము ఓడిపోయామని ఆయన చెప్పడంతో పాటు ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలను నమ్ముకొని రాజకీయాలు చేయడం ఆ పార్టీ నేతలు సైతం నచ్చడం లేదని ప్రచారం లేకపోలేదు. సో ఇక లోక్సభ ఎన్నికల సమయంలో ఉద్యమ పార్టీకి ఘోర పరాభవం కలగడానికి కూడా కేటీఆర్ వ్యవహార శైలే కారణమని విమర్శలు వచ్చాయి. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సో కేటీఆర్ అసలు వినలేదు, కానీ ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అందుకనే కవితను కూడా రంగంలోకి దించారు అని చెప్పేసి నడుస్తుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో సంవత్సరం అవుతున్నప్పుడు కూడా సో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన కొట్లాడిన దాఖలా లేవు. ఎంతసేపు ఇటు సోషల్ మీడియాల వల్ల మేము ప్రజలే తప్పు చేసారు, పాలిచ్చే బర్రెను వదిలేసి గేదెను పట్టుకొచ్చారు, అది చాలా వరకు ప్రజలపైనే నూకేసారు తప్ప సో సరే మేము తప్పు చేసినా మమ్మల్ని క్షమించండి, ఇకపై ఈ నుంచి అన్నా సరే మంచి చేస్తామని చెప్పేసి జయరాజ్ కూడా చెప్పలేదు. సో దీనివల్ల ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకే మైనస్ అవుతుంది అని చెప్పేసి కూడా ప్రధానంగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో కాబట్టి అందుకని కేటీఆర్ దీనికి సంబంధించి ఈ విధంగా అందుకనే ఇటు బీఆర్ఎస్ పార్టీ రెస్ట్ తీసుకున్నారు కాబట్టి కవితను దించారు. ఎందుకంటే కేసీఆర్ అసహనంతో ఉన్నాడు కేటీఆర్ పైన, అందుకని కవితను దించి సో కవిత భుజాలపైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉంది అని చెప్పేసి కూడా ఈ ప్రధానంగా వార్త ప్రచురించారు అనమాట. సో రాజకీయాలకు కేటీఆర్ విరామం, తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నట్లు ట్వీట్. సో నిన్న కేటీఆర్ కూడా ఒక చిన్న ట్వీట్ చేశారనమాట. సో రాజకీయాలకి కాస్త వరకు రిలీఫ్ కావాలని చెప్పేసి వెల్నెస్ కోసం కాస్త బ్రేక్ తీసుకుంటున్నా, అండ్ నా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరు కూడా అధికార పక్ష నాయకులు కావచ్చు, ఇక్కడ వేరే పార్టీ నాయకులు కూడా నన్ను ఎవరు మిస్ కారు అని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి కూడా ట్వీట్ చేశారనమాట. అంటే కాస్త వరకు రిలీఫ్ కావాలి, కొంచెం రిఫ్రెష్ కానికే ఈ బ్రేక్ ఇస్తున్నట్లు కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. సో వెల్నెస్ రీట్రీట్ కోసం వెళ్తున్నట్లు ప్రకటన. రాజకీయ ప్రత్యర్థులు తనను మిస్ అవ్వారంటూ సటైర్. సో ఎక్కడికి వెళ్లారో అధికారికంగా వెల్లడించని పార్టీ వర్గాలు. మూడున రాత్రి తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారని ప్రచారం. అన్న కేటీఆర్ ఎక్కడ అంటూ పార్టీ క్యాడర్లో చర్చ. సో కేటీఆర్ నిన్న చెప్పారు కదా, సో కాస్త బ్రేక్ తీసుకుంటారని చెప్పి సో ఒక చిన్న సైజ్ టూర్ వెళ్తున్నారు అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. కానీ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి పార్టీలో కూడా ఎవరికి కూడా తెలియదు, చాలామంది ఎవరు కూడా చెప్తలేని పరిస్థితి కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్నారు. వెల్నెస్ రీట్రీట్ కోసం వెళ్తున్నట్లు ఈ మేరకు ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రత్యర్థుడు తనను ఎక్కువగా మిస్ అవ్వారంటూ సెటైర్ వేశారు. ఇక కేటీఆర్ నిర్ణయం పార్టీలో చర్చకు దారితీసింది. ఓవైపు ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తుండగా బీజేపీ వారికి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా ఈ సమయంలో కేటీఆర్ నిర్ణయంపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ ఎక్కడికి వెళ్లారనే విషయంపై పార్టీ అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు ఆయన 3వ తారీఖున రాత్రి హైదరాబాద్కు చేరుకుంటారని ప్రచారం జరుగుతుంది.